సార్ సార్ ఎగిరించాలి సార్. సార్ మనం ఒకసారి సీన్ లోకి వెళ్దాం సార్. ఆట మధ్యలో ఎందుకు ఆపించాం సార్ అది పాట అంతవరకే సార్. మీరు ఎగురుతానే ఉంటే మనం పని ఉంది కదా సార్ మళ్ళీ. ఓకే రాజ్యమౌళి సార్ ఏమన్నారు? రాజ్యమౌళి అదేంటి సార్ మీరు ఏదో అది ఒత్తి పలుకుతుంటే ఏదో తిచ్చినట్టుంది సార్. నేను ఏదైనా సీట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలానే ఒత్తి పలుకుతాను. అయినా నీకు సంగతి తెలుసా? ఏంటి సార్ అది? అదే మణిరత్నం అబ్బాయితో తీసిన హిట్ ఫిల్మ్ ఏంటి? అది గీతాంజలి సార్. గీతాంజలి. నేను ఎలా పెరుగుతానో తెలుసా? గీతాంజలి. అబ్బో ఇది ఇంకా బూతులాగా ఉంది. వద్దు సార్. కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు పిలిచావు? ఎందుకంటే మీరు శివలింగాన్ని ఎత్తాలి సార్. ఇంట్లో తమన్నా అనుష్క అని చెప్పారు. అంటే మీరు వాళ్ళని ఎత్తడానికి వచ్చారా? ప్రిపేర్ అయ్యారు సార్. మనకు అలాంటి ఏమీ లేదు సార్. మనకిచ్చిన టాస్క్ ఏంటంటే శివలింగాన్ని ఎత్తాలి సార్. అంటే దేవదాసులో గ్లాస్ ఎత్తమన్నారు, ఎత్తాను. ప్రేమాభిషేకంలో బాటిల్ ఎత్తమన్నారు, ఎత్తాను. అలాంటి చిన్న చిన్న టాస్కులు పెట్టాడు కానీ వాట్ ఈస్ దిస్? ఐ కాంట్. సార్ ఒకసారి ట్రై చేయండి సార్ ప్లీజ్. నీ ఇష్టం చెప్పుకో. నేను ఎత్తాను. సార్ 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 ఒకసారి ట్రై చేయండి సార్. ఇంతకు మీ ముందు మా రామారావు గారు వచ్చి ట్రై చేశారు సార్. మీరు ఒక్కసారి ప్లీజ్. రెస్పెక్ట్ డైరెక్టర్, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. ఓకే ఓకే. అందుకే నీ మాట వింటున్నాను. అన్నీ చెప్పారు. అంతే సార్. ఓకే ఎత్తండి సార్. ట్రై. డైరెక్షన్ బాగుంటుందో చూడండి. రెడీ సార్. సార్ ఏంటి అది పొడుస్తున్నారేంటి సార్? ఎత్తాలి సార్ మనం. మీకోసం తప్పకుండా మరి. సార్ మన మహేష్మతి. నేను ఇలాగే డబ్బింగ్ లో మార్చుకోండి. రెడీ. నేను ముద్దే చెప్పాను నాకు బరువులెత్త. ఏమిటి? చూడండి దేవసేన. కర్ర పుల్లలేరుతున్న పడుచు పాప, నీ పైట కొగ్గు జారిందే గడుచు పాప. కొంగు జారితే ఉంది కొంటె పిల్లాడా, నా కొడుకొస్తే ఉంటుంది చూడు బుల్లాడా. వీడికి ఆల్రెడీ కొడుకున్నాడా? ఆ ముక్క ముందు చెప్పాలి కదా. ముందు చెప్తే అసలు మేము వచ్చే వాళ్ళమే కదా.